క్రీస్తు పునరుద్ధానం వలె ఖచ్చితంగా తీర్పు అనేటువంటిది ఉన్నది అని చెప్పి ఇక్కడ పౌలు బోధిస్తూ ఉన్నాడండి. 17:31 అపోస్తుల కార్యముల గ్రంథము. క్రీస్తు యొక్క పునరుద్ధానం వలె తీర్పు అనేటువంటిది ఉన్నది అని చెప్పి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. చూడండి, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి యొక్క దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారమును కలుగజేసినున్నాడు. ఈ యొక్క వాచనం యొక్క ఉద్దేశం ఏమనేదండి, క్రీస్తు యొక్క పునరుద్ధానము వలె తీర్పు అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకి స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. దేని కొరకు అని అంటే తీర్పు కొరకు ఒక దినాన్ని నిర్ణయించడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఇప్పుడు మొట్టమొదట మనం దేంతో మొదలుపెట్టామండి, పాజిబిలిటీ అనేటువంటిది ఉన్నదా, తీర్పును గుర్చినటువంటి పాజిబిలిటీ, తీర్పు అనేటువంటిది ఉన్నదా అనేటువంటి పాజిబిలిటీతో మొదలుపెట్టినప్పుడు మనకి జవాబు ఏమని వచ్చింది, పాజిబిలిటీ అనేది కాదు, ఇక్కడ ఖచ్చితంగా తీర్పు అనేటువంటిది ఉన్నది అనేటువంటి జవాబు అనేటువంటిది మనకి ఇక్కడ దొరికింది.